లిక్కర్ స్కామ్లో మనం చూసాం. అంటే రాజ్ కసిరెడ్డిని నిన్న పోలీసులు అయితే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఆయన హైదరాబాద్కు రాజ్ కసిరెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఎయిర్పోర్ట్లోనే లోపలే లాంచ్ అంటే బయటకు రాకుండా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. చాలాసేపు కూడా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కావచ్చు, ఇటు ఏదైతే ఇంటెలిజెన్స్ కావచ్చు ఇచ్చిన సమాచారం ఈ మేరకు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన కోసం బయట వెయిట్ చేశారు. కానీ ఆయనకు గత పాలకుల హయాంలో టచ్లో ఉన్నటువంటి కొద్దిమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముందుగానే అంటే వీళ్ళు కొద్దిమంది ఒక టీం గోవాకు కూడా వెళ్ళింది ఆయన కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ఉన్నారని. సో అక్కడ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చారు. సో హైదరాబాద్ నుంచి కూడా దిగిన తర్వాత కూడా ఫ్లైట్లో బయటకు రాలేదు, లోపలే ఉన్నటువంటి పరిస్థితి రాజ్ కసిరెడ్డి. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంకా రావట్లేదని చెప్పేసి పోలీసులు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ గుర్తించడం జరిగింది. ఆయన అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. పూర్తిగా నేను విచారణకు వస్తాను, నన్ను అదుపులోకి తీసుకోకండి, నేను మంగళవారం రేపు వస్తానని చెప్పాను కదా, నేను ఖచ్చితంగా వస్తానంటే మీ మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఇప్పటికీ 4 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ మీరు రాలేదు, సో ఇప్పుడు కూడా ఏదో ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు అని సిట్ అధికారులు కూడా ఆయనను వదిలిపెట్టలేదు. సో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వెంటనే ఆయన రాజ్ కసిరెడ్డి తండ్రికి కూడా మీ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన ప్లాన్ ఏంటంటే అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా బయటకు రాకుండా చెన్నై ఇంకో ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారంట. చెన్నైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి విదేశాలకు పారిపోదామనే ఆలోచనలో ఉన్నట్టుగానైతే కొంచెం సమాచారం అయితే అందింది. కానీ సిట్ అధికారులు మాత్రం ఆయనకు ఏదైతే ఇక్కడే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు అంటే దాదాపుగా 4 నోటీసులకు కూడా ఆయన స్పందించలేదు, ఎక్కడా రాలేదు, మరి ఇప్పుడెక్కడ వస్తారు అనే దాంట్లో ఇది జరిగింది. సో చాలా కీలకమైనటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డి మొన్న ఇచ్చారు, విజయసాయి రెడ్డి మొన్న చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. నేను పూర్తిగా సహకరిస్తాను, ఏది అడిగితే అది చెప్తానని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నారు. మరి ఏంటో మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో మాత్రం తెలియదు. కానీ సో ఇదొక వైపు. ఇంకొక వైపు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ మన పిఎస్ఆర్ ఆంజనేయులు, సో ఆయనకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఆయనకు సంబంధించి 2 కేసులు ఉన్నాయి. ఒకటి జత్వానికి సంబంధించి, అదేవిధంగా ఇంకొకటి రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పరిస్థితి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఈ విధంగా చేయడం ఏంటి అనే విమర్శలు కూడా గతం నుంచి వచ్చాయి. ఆ తర్వాత మీరు ఏదైతే పిత్త పరిగెలను పట్టుకుంటున్నారో సొరచేపల దగ్గరికి వెళ్ళట్లేదు, ఇంకా తిమింగలం కూడా వెయిట్ చేస్తూ ఉంది అక్కడ అనే కామెంట్లు కూడా చాలా రోజుల నుంచి చాలామంది ప్రశ్నలు కావచ్చు కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఇప్పుడు మనం చూసాం కొన్ని సొరచేపలను కూడా వేటాడుతున్న పరిస్థితులు కూటమి ప్రభుత్వం కావచ్చు పోలీసులు కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయనకు సంబంధించి ఒకటి రఘురామకృష్ణరాజు, ఇంకొకటి జత్వాని కేసు. దాంట్లో జత్వాని కేసులో ఈయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా ఒక మహిళను కూడా చూడకుండా వ్యవహరించారో, ముందస్తుగానే ఆమెను అరెస్ట్ చేయకుండానే ముందస్తుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, ఆమె కోసం స్పెషల్ ఫ్లైట్లు ముందు రోజే బుక్ చేసుకోవడం, వెళ్ళడం, ఆమెను తీసుకురావడం, చాలా ఇబ్బందికరంగా కూడా నన్ను ట్రీట్ చేశారంటూ ఆమె పూర్తిగా చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకం కావచ్చు, లేదంటే చాలామంది కూడా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది అనేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయనను కూడా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం మొదలైపోయింది. సో సొరచేపలను కూడా వేటాడే క్రమం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయన ఇటు అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్కు రావట్లేదు. వారంలో 3 రోజులు మాత్రం ఏదో వస్తున్నారు. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు మాత్రం ఇక్కడ ఉండట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఎత్తేస్తే 3 రోజులు లోపలే ఉండాల్సి వస్తుంది, మళ్ళీ బెయిల్ కూడా రాదని చెప్పేసి సోమనో మంగళనో వస్తున్నారు, బుధ గురువారం ఉండేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ యలహంక ప్యాలెస్కి. ప్రస్తుతం ఈ అరెస్టులు చూసి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఈ మూలాలన్నీ కూడా జత్వానికి సంబంధించి కావచ్చు, లిక్కర్కు సంబంధించి, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి అన్ని మూలాలు ఎక్కడున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చేతులు చూపిస్తున్నటువంటి పరిస్థితులు. ఆయన చెబితేనే మేం చేశాం ఏదైనా కానీ. గతంలో సోషల్ సైకోలు కూడా నోరు విప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సంఘటన కూడా అదే, వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు చెప్తే మేము వాళ్ళ కోసం చేశాం. కాబట్టి ఈ 3 పెద్ద కేసులు ఇవి. సో దీనికి సంబంధించి కూడా మూలాలు ప్రస్తుతం అయితే యలహంక ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా చాలామంది అడ్వకేట్స్ను సంపరిస్తున్నారు, పెద్ద పెద్ద లాయర్ను, ఎందుకంటే లక్షలు అవర్లీ కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చి గతంలో కూడా అడ్వకేట్స్ని లాయర్లను పెట్టుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాధనాన్ని వాళ్లకు ఫీజుగా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇప్పుడు ఇంతకాలం సంపాదించిందంతా కూడా
ఈ విధంగా అడ్వకేట్స్ను పిలిపించుకొని మాట్లాడడం ఏంటి, ఏం చేయాలి, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ఈ విధంగా ఇప్పుడు మొత్తం నా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితులు. పాత కేసులు అయితే వాటిని ఎట్లాగో మేనేజ్ చేస్తున్నాను, అవి ఇంకా నేను అసలు కోర్టుకు అటెండ్ అవ్వకపోయినా కానీ ఏదో నడుస్తూ ఉంది. కానీ ఇవి మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి, ఎందుకంటే నేను ఎట్లాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను, నేను అరెస్ట్ చేయించాను, ఎత్తేసారని చెప్పాను. ఆ తర్వాత 53 రోజులు ఆయనను రిమాండ్లో ఉంచాను, అంత పెద్ద ఆయనను. సో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చట్ట ప్రకారం అన్ని ఆధారాలతో పాటు, అక్కడ నాకు ఎట్లాంటి ఆధారాలు లేవు కానీ ఇప్పుడు అన్ని ఆధారాలతో పాటు నా వరకు కూడా యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. వస్తారు ఇంకా నా దగ్గరికి. సో నేనేం చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా నేనుంటే బాగుంటాను, సో ఏం చేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి తలములకలైన ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అయితే అంతా ఉంది. ఎందుకంటే ఒకవైపు విజయసాయి రెడ్డి అన్ని చెప్పేస్తా అంటున్నారు, సో మొత్తం చెప్పేస్తా అంటున్నారు, మరి ఆయన హింట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో ఎంత గోల్మాల్ జరిగింది, ఏం జరిగింది, దీంట్లో రాజ్ కసిరెడ్డి పూర్తిగా దీంట్లో ఆయనను విచారిస్తే మొత్తం తెలుస్తుందని చెప్తున్నారు. అంటే ఈయన విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లేదు, రాజ్ కసిరెడ్డి పేరే చెప్తున్నారు. ఆయన అడగండి అని చెప్తారు, లేదనంటే మిథున్ రెడ్డిని అడగండి అని చెప్తారు. అంటే వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం ఈయన హింట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలా తర్జన భర్జనలు, మరి ఏం చేయాలి ఏంటి అనేది యలహంక ప్యాలెస్లో మీటింగ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అంతా ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ లీడర్